బీజేపీ అధికారంలోకి వస్తేనే ఇటు రాష్ట్రంలోనూ అటు మళ్ళీ తిరిగి కేంద్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉంటుంది కాబట్టి స్వర్ణ తెలంగాణ సాధ్యం చేస్తామని దానికి స్థానిక సంస్థల ఎన్నికల నుంచే పునాదులు పడతాయనేది తెలంగాణ బీజేపీ నేతలు నమ్ముతున్నారు, బలంగా చెబుతున్నారు. ఇవాళ దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా మొదలు పెడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా అంతే సీరియస్గా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ముఖ్యంగా ఈ 42% బీసీ రిజర్వేషన్ అనేది ప్రధాన ఆయుధంగా చేసుకుని బీజేపీకి కానీ బీఆర్ఎస్ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వకూడదని ఇవాళ కర్ణాటకలో కూడా ఏదో బీసీల సమావేశం పెట్టుకుంటున్నారు. దీనికి సంబంధించి ఒక జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకుంటోంది. 21వ తేదీ రేవంత్ రెడ్డి ఒక ప్రత్యేకమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ నాయకులకి, అలాగే ఇండి కూటమి నేతలకి. అంటే ఇవాళ ప్రధానమైన ఆయుధంగా తెలంగాణలో ఈ 42% బీసీల రిజర్వేషన్ అనే అంశం మారబోతోందా? ప్రత్యేక ఆర్డినెన్స్ సంబంధించి ఇవాళ గవర్నర్కి పంపిస్తున్నారు, అది ఆమోదింపజేసుకుని జీవో ఇవ్వాలని. అయితే ఇటు బీజేపీ బీఆర్ఎస్ స్వాగతిస్తున్నాయి, కానీ వాళ్ళకుండే అభ్యంతరాలు వాళ్ళకున్నాయి. ఒకటి, అప్పటికన్నా తక్కువ లెక్క చూపించారని బీఆర్ఎస్ అంటూ ఉంటే మతపరమైన రిజర్వేషన్లకి మేము వ్యతిరేకమని బీజేపీ అంటోంది. చూడాలి అది ఎలాంటి మలుపులు తిరుగుతుందో. సరే, ఇక నిన్న రేషన్ కార్డుల పంపిణీల కార్యక్రమంలో కొంత ఘాటుగానే పొలిటికల్ విమర్శలు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన ఏమంటారంటే 10 ఏళ్లలో మీరు అధికారంలో ఉన్నారు, బీఆర్ఎస్ ఉద్దేశించి లక్షల కోట్లు దోచుకున్నారు, కానీ కనీసం మీకు రేషన్ కార్డులు ఇవ్వాలన్న సోయి కూడా రాలేదా? ఇవాళ ఇదిగో ఇన్ని లక్షల కార్డులు మేము కరెక్షన్స్ చేసాము, కొత్త కార్డులు ఎన్ని ఇస్తున్నాము అని అనేక అంశాలు ప్రస్తావించారు. ప్రాజెక్టుల విషయం కానివ్వండి, లేకపోతే సన్నబియ్యం ఒక యోగ్యత ఎట్లా కల్పిస్తున్నాము అంటే మీరు తినే బియ్యం ఎప్పుడు పెట్టాలని ప్రజలకు అనుకోలేదు, మేము ఇస్తున్నాం అని చెప్పి. సో ఇందులో నేపథ్యంలో ఏంటంటే దోచుకోవడం ఒకటి, అలాగే అహంకారపూరితమైన రాజకీయాలు చేయడం, అంటే అవినీతి అహంకారం రెండు కలగలిపి మిమ్మల్ని దూరం పెట్టేశారు, ఇక అధికారం అనే విషయం మరి మర్చిపోండి అని బీఆర్ఎస్ నేతలకి చెప్పారు. కొంతమంది తెలంగాణ కీలక నాయకులు, బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి వీళ్ళ ఉద్దేశించి కూడా కొంత పొలిటికల్ విమర్శలు చేశారు నీటి ప్రాజెక్టులకు సంబంధించి. ఇక బీజేపీ విషయంలో కూడా ఆయన ఒక థీరీ చెప్తున్నారు. అంటే గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఏ పార్టీలకు అధికారం ఇచ్చారు, ఎన్నాళ్ళు ఇచ్చారని చెప్తూ ఆ లెక్కను చూసుకున్నా కూడా 2024 నుంచి 2034 దాకా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి ఆశీర్వదిస్తారు తెలంగాణ ప్రజలని. సరే, సీఎం నేనే ఉంటానని ఆయన అనలేదు, ఒక సందర్భంలో రేవంత్ని ఆశీర్వదించడం అన్నారు, కానీ కాంగ్రెస్ పార్టీకి అధికారం కావాలని. మరి ఆ లెక్కను చూస్తే 2029, 2028 నాటి ఎన్నికలకు కూడా బీజేపీకి ఛాన్స్ రాదా? సరే, ఇంకా 2-3 ఏళ్ళు ఉంది, ఎట్లా మారుతాయి రాజకీయాలు అనేది చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇక డబుల్ ఇంజన్ సర్కారుకి సంబంధించి స్థానిక ఎన్నికల సంస్థల్లో ఎటువంటి వ్యూహాలు అనుసరించాలి అనేది బీజేపీ ఇప్పటికే ఒక ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసుకుంది. రామచంద్రరావు అధ్యక్షతన కొంత వేగంగానే పావులు కదుపుతోంది. జిల్లాల పర్యటనలకు కూడా ఆయన వెళ్ళిపోయారు. సరే, ఈ 2 ఏళ్లు పూర్తి స్థాయిలో పార్టీని, కేడర్ని బలోపేతం చేసుకుని ఎన్నికల నాటికి సరే ఏ నిర్ణయాలు తీసుకుంటారు ఏంటి అనేది బీజేపీ అధిష్టానానికి పక్కా వ్యూహాలు ఉంటాయనుకోండి. ఇక బీఆర్ఎస్ విషయంలో ఒకవైపు ఇంటిపోరు, మరోవైపు ప్రజలు దూరం చేసిన తీరు. కానీ ఎంత కాదనుకున్నా కూడా ప్రధాన ప్రతిపక్షంగా, బలమైన ప్రతిపక్షంగా ఇవాళ బీఆర్ఎస్ ఫైట్ చేస్తోంది. మరి ఆ స్థానంలోకి బీజేపీ వచ్చి ఆక్రమించుకునే అవకాశాన్ని బీఆర్ఎస్ ఇస్తుందా? కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన రాజకీయం చేస్తుంది? గతంలో కేసీఆర్ బ్రహ్మాండమైన వ్యూహాత్మక రాజకీయం చేశారు. ఒక టైంలో బీజేపీని ఒకవైపు కాంగ్రెస్ని లేపి, సరే అది ఒకసారి అనుకూలించింది, ఒకసారి వ్యతిరేకించింది. మొన్నటి ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతింది బీఆర్ఎస్ పార్టీ. కానీ అంతే వేగంగా పైకి లేస్తామనేది బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న కామెంట్స్, లేకపోతే వాళ్ళు ఇస్తున్న ఛాలెంజ్లు. అందరికీ కలిపి దాదాపు 5,000 పైచిలుకున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రజాప్రతినిధులు ఎన్నికలే తీరులో తేలిపోతుంది ఏ పార్టీ బలం ఎంత ఉంది, ప్రజలు ఎవరు కావాలనుకుంటున్నారు ఏంటి అని. అంటే 1.5 ఏళ్ల అయిందంతే ఎన్నికలయ్యే, అసెంబ్లీ ఎన్నికలయ్యి. ఇంకా 3 ఏళ్ళు ఉంది సమయం, చివరి 6 నెలలు తీసేస్తే ఎన్నికల వ్యూహాలకు సంబంధించి. సో ఇవాళ ఏ పార్టీకి ఆ పార్టీ తెలంగాణ సమాజం మమ్మల్నే కోరుకుంటోంది ఈవేళ ఎన్నికలు పెడితే అని. మరి స్థానిక సంస్థలకు సంబంధించి ఎటువంటి అడ్డంకులు లేకపోతే లీగల్ పరంగా ఈ స్థానిక రిజర్వేషన్లకు సంబంధించి తెలిసిపోతుంది అది కూడా. మరోవైపు ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు, ఈ 6 గ్యారంటీలు, వీటితో పాటు రేవంత్ సర్కారు నిజంగానే ప్రతిపక్షాలకు తాము ఎదిగే ఒక పొలిటికల్ స్కోపు ఇవ్వదా, ఇస్తుందా అనేది కూడా మాట్లాడదాం. ఎందుకంటే ఆయన కొన్ని చెప్తున్నారు ముఖ్యమంత్రి, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తాం, అంబానీతో పోటీ పడే స్థాయికి తీసుకొస్తామని. సరే, అది కొంత అతిశయోక్తిగా అనిపించినా కూడా అంటే వాళ్ళ కమిట్మెంట్ అలా ఉంది అని చెప్పడం ఆయన ఉద్దేశం. ఇంకా రానున్న సంవత్సర కాలంలో మొత్తం 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్తున్నారు. అలాగే ఇప్పటికే 3 కోట్ల మందికి పైగా సన్నబియ్యం తింటున్నారని చెప్పారు. అలాగే 9 రోజుల్లో 9,000 కోట్లను 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో వేసామని చెప్తున్నారు. సో చెప్పినవన్నీ డెలివర్ చేస్తూ వెళుతున్నాము, మిగతావి కూడా మేము చేస్తాము, కాబట్టి ఇంకా మీకు అవకాశం లేదు అనేది వారు
చెప్పే ఉద్దేశం. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటాను. బ్రేక్ తర్వాత కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా రేవంత్ రెడ్డి కాన్ఫిడెన్స్, అలాగే బీజేపీ తాను రచిస్తున్న వ్యూహాలు, బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా కొన్ని పోరాటాల్లో ముందుకు వస్తుంది, కొన్ని చోట్ల సైలెంట్గా ఉంటుంది. దీనికి సంబంధించి అంటే ఎగ్జాంపుల్ బీసీల విషయంలో ఇవాళ బీజేపీ ఎక్కువగా మాట్లాడుతోంది, బీఆర్ఎస్ కొంత బ్యాక్ సీట్ తీసుకుంది. సర్పంచ్ నుంచి జడ్పీ వరకు మొత్తం స్థానిక సంస్థల్లో అన్ని పదవులు వెనకాలుండి గెలిపించుకునే బాధ్యత నాది అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాడర్లో జోష్ నింపారు నిన్న, లేదా జోష్ నింపే ప్రయత్నం చేశారు. సో ఇక్కడ ఇటు బీజేపీకి బీఆర్ఎస్కి ఇద్దరికి అవకాశమే ఇవ్వనని హస్తం హుకుం రేవంత్ రెడ్డి ద్వారా వచ్చిందా? కురువా విజయ్ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, పార్టీ ముఖ్య నాయకులు స్టూడియోలో ఉన్నారు. కొల్లి మాధవి చౌదరి గారు తెలంగాణ బీజేపీ స్టేట్ సెక్రటరీ, అలాగే చరణ్ యాదవ్ గారు టీపీసీసీ జనరల్ సెక్రటరీ. నమస్కారం అండి. నమస్కారం అండి. సో మాధవి గారు, ఒకటి మీరు ఇవాళ స్వర్ణ తెలంగాణ చేస్తామని, బహుశా బంగారు తెలంగాణ అనేది బీఆర్ఎస్ పేటెంట్గా మారిపోయిందని స్వర్ణ తెలంగాణ అంటుంది అనుకుంటున్నాను నేను. బీజేపీ చేస్తామని చాలా సీరియస్గానే దిగారు. దానికి సంబంధించే మీ పార్టీ వ్యూహాలు కొన్నేళ్లు ముందుగానే చేసుకుంటారు కాబట్టి ఒక పార్టీ నూతన అధ్యక్షుడు ఆల్రెడీ ఆయన జనాల్లోకి వెళుతున్నారు. సో ఎట్లా అంటే స్థానిక సంస్థల దగ్గర నుంచి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల దాకా మీకు ఎక్కడ ఛాన్స్ ఇవ్వననేది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతున్న విషయం. అంటే ఆయన క్యాడర్కి ఆ రకమైన భరోసా ఇచ్చేశారు అంటే ఇంకా మరి మిగతా పార్టీలకు అవకాశం లేదన్నట్టే కదా. రిషి గారు, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఛాన్స్ ఇచ్చేదేమో తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాకు ఛాన్స్ ఇస్తారు, ఇస్తూనే ఉన్నారు, కనపడతానే ఉంది. ఆఫ్టర్ అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ మీరు చూసారు ఏ రకంగా ఆదరించారు అనేది. తర్వాత మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా మీరు చూసారు రిషి గారు. సో ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదో చెప్పినంత మాత్రాన అవుతుందని అయితే నేను అనుకోను. అయితే ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే రిషి గారు, ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలు ఏదైనా సరే, వారు ఇచ్చింది ఏదైనా ఏది మాట్లాడినా సరే, ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వారు ఏకాంతంగా కూర్చుని ఒక్కసారి లెట్ హిమ్ ఇంట్రోస్పెక్ట్. అసలు నేను ఏమి ఇస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను, ఏం చేస్తున్నాను, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నేను ఇచ్చిన హామీలు ఏంటి, చేసింది ఏంటి. అంటే ఊరినే ప్రగల్భాలు పలికి ఏదో చేసేసాను, మొత్తం 100% చేసేసాను అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇవాళ రిషి గారు వారు సరే లేడీస్ అందరినీ అంబానీ అంత చేయటం నిజంగానే నేను ఇఫ్ ఈ రియల్లీ డస్ దట్ ఐ రియల్లీ అప్రిషియేటెడ్. కానీ మీరు ముందు ఇచ్చిన హామీలు, మీరు మేనిఫెస్టోలో పెట్టిన హామీలే నెరవేర్చలేకపోతున్నారు. ఇంకా అంబానీ చేస్తాను, లేకపోతే ఇంకోటి చేస్తాను ఎందుకు చెప్పండి. మీరు ముందు మీకు మళ్ళీ చేయండి చాలు, తర్వాత మిగతా మళ్ళీ చేయటం అనేది తర్వాత చూద్దాం. ముందు మీకు మళ్ళీ మీ అంత ధనవంతులుగా మీరు చేయండి ఫస్ట్ వారిని, తర్వాత మిగతా చూద్దాం. మీరు ఇస్తానన్న మహిళలకి పెంచుతానన్న పెన్షన్స్ లేదు, మహిళల్ని కళ్యాణ లక్ష్మి ఏదైతే మీరు తులం బంగారం అన్నారు అది లేదు, స్కూటీ లేదు, ఇట్లా ప్రతిదీ చూసుకుంటూ వెళ్తే రిషి గారు ఏది కూడా చేయలే. అందుకే నేను అంటున్నా, మీరు మాట్లాడే ముందు ఫస్ట్ మనం ఏమేం మాట్లాడాం, ఏం చేసాం, దట్ ఈస్ వేర్ యూ కంపేర్ కదా రిషి గారు. ఎవరైనా సరే నేను చెప్పింది ఏంటి, చేసింది ఏంటి. ఇప్పుడు 1.5 year అయింది రిషి గారు. ఇవాళ రైతుల గురించి మీరు మాట్లాడుతున్నారు. ఏమన్నారు వారు, మొత్తం అసలు రుణమాఫీ చేసామన్నారు. అసలు ముందు వారి కేబినెట్ లో ఉన్న అగ్రికల్చర్ మినిస్టర్ 9 రోజుల్లో 9,070 లక్షలు, 70 లక్షల మందికి 9,000 కోట్లు ఇచ్చామని చెప్పారు. కాదు, నేను రుణమాఫీ గురించి మాట్లాడుతున్నా. రుణమాఫీ రైతులకి మొత్తం చేసామని మాట్లాడారు. తుమ్మల గారు ఏమన్నారు, అది ఇంకా జరుగుతానే ఉందని. అంటే ఆ మంత్రే వచ్చి ఇంకా పెండింగ్ ఉంది, ఇంకా చేస్తున్నామని మంత్రి గారు చెప్తారు, ముఖ్యమంత్రి గారు మొత్తం అయిపోయిందని చెప్తారు. వాళ్ళకే కోఆర్డినేషన్ లేదు కదా రిషి గారు, మనకు కనపడతానే ఉంది. ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారు, మేము మినిస్టర్ల దగ్గరికి వెళ్ళక్కర్లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏ పనులు, బ్రోకర్ల దగ్గరికి వెళ్తే పనులు అవుతున్నాయి, వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్తున్నారు రిషి గారు. పొలిటికల్ పార్టీస్ గా ఇవాళ బీజేపీ మాట్లాడిందా, ఇంకో పార్టీ మాట్లాడిందా అనేది కాదు కదా, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మాట్లాడింది మాటలు అని. ఇవన్నీ చూస్తున్నా కూడా ఇంకా స్థానిక సంస్థలు ఎన్నికలు ఏ రకంగా గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? రైతులు సంతోషంగా ఉన్నారా, మహిళలు సంతోషంగా ఉన్నారా? ఇవాళ రాజీవ్ యువశక్తి అన్నారు, అదేమైంది మీరు చెప్పండి. అంటే వీళ్ళు ఇచ్చిన హామీలు ఏది కూడా ఏది కూడా ఫుల్ఫిల్ చేయకుండా ఇవాళ మేము గెలుస్తాం చెప్పుకునేవ్వండి, చెప్పుకున్నంత మాత్రం ఏముంది. ఇవాళ మీరు పవర్ లో ఉన్నారు, ఎందుకు ఎమ్మెల్సీ 3 కంటెస్ట్ చేయలేకపోయారు? నిజంగానే మేము అంత చేసేస్తాం, మేము చేసేస్తాం ప్రగల్భాలు పలుకుతున్నారు కదా, ఎందుకు కంటెస్ట్ అయిపోయారు రిషి గారు? దే కూడా కంటెస్టెడ్ కదా, చేసేది కూడా ఓడిపోయారు కదా. రిషి గారు, వాళ్ళు ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు కాదు కదా, ఎక్కడా కూడా ఇవాళ కాంగ్రెస్ ని ప్రజలు ఎక్కడా కూడా స్వాగతించట్లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఎదురు దెబ్బలే తగులుతాయి. సో ఖచ్చితంగా రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా ఖచ్చితంగా ఎదురు దెబ్బ తగులుతుంది. తప్పదా చరణ్? ఇది నోట్ చేసుకోండి పాయింట్స్. బీఆర్ఎస్ కూడా మాట్లాడాక ఇద్దరికి మీరు చెప్దురుగా మీ వర్షన్ ఏంటో. రైట్ విజయ్ గారు, సో ఇది బీజేపీ వర్షన్ అయితే అసలు మీ వరకు వచ్చేటప్పటికి ఏంటంటే ఆయన
సో ఎందుకంటే 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఆబ్వియస్గా టార్గెట్ చేస్తారు, 10 ఏళ్ళు మీరు ఏం చేయలేకపోయారు, ఎన్ని చెప్పారని. సో ముఖ్యంగా నేను రేషన్ కార్డుల విషయం కాబట్టి 10 ఏళ్లలో మీరు 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు ఏదో లెక్క దోచుకున్నారు, కానీ అసలు రేషన్ కార్డులు ఇవ్వాలని సోయి కూడా లేదు అని అన్నారు ముఖ్యమంత్రి. సో అక్కడ మొదలు పెడితే ఇక మిమ్మల్ని శాశ్వతంగా తెలంగాణలో అధికారం అనేది మర్చిపోండి అని మరొక సూచన చేశారు. ఏం చెప్తారు? రిషి గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొనే మిత్రులకు, అదేవిధంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి తెలుగు ప్రేక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్, నమస్కారాలు. ముఖ్యమంత్రి గారి యొక్క భాష ప్రతిరోజు ఏ వేదికలో చూసుకున్నా, వారు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడినా, బహిరంగ సభలో మాట్లాడినా, లేకుంటే అంతర్గత సమావేశాల్లో మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా కూడా ఈ యొక్క భాష పట్ల కొంచెం ఆయన ఇంకా కొంత ట్రైన్ తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరం తీసుకోవాలి. ఇక కొంచెం మేధావులు ప్రొఫెసర్ కోదండరామరెడ్డి గారు ఉన్నారు కదా, వారితో తీసుకోవాలి. ఎట్లా ఏ రకమైన భాష వాడాలి అని చెప్తారు. అంటే ముఖ్యమంత్రి గారు తను కనీసం అవగాహన లేకుండా తను ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారంటే, 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీలో పాలనలో ఒక్క రేషన్ కార్డు పేదలకు రేషన్ కార్డు ఇవ్వాలనేటువంటి సోయి లేదనేటువంటి మాట్లాడుతున్నటువంటి భాష ఎంత ఎంత జుగుత్సాకరంగా ఉందంటే ఇది. నేను చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నుంచి క్లారిటీ ఇస్తా ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ తరఫున. 2016-17 సంవత్సరంలో 31,196 రేషన్ కార్డులు ఇచ్చింది. 17-18లో 19,113 ఇచ్చింది. 2018-19లో 1,67,601. ఇట్లా మొత్తం లెక్కలు చేసి 2021-22లో 3,11,000, మొత్తం టోటల్గా 6,47,479 రేషన్ కార్డులు 20,69,033 మందికి లబ్ధి చేకూర్చే విధంగా గత బీఆర్ఎస్ పాలనలో ఇన్ని రేషన్ కార్డులు ఇచ్చినటువంటి లెక్కలు వాళ్ళ డిపార్ట్మెంట్ లో ఉంటాయి, పౌర సరఫరాల శాఖ డిపార్ట్మెంట్ లో ఉంటాయి. ఆ లెక్కలు తెలుసుకొని కనీసం అధికారులైనా కూడా రాజకీయం కోసం ఏది పడితే మాట్లాడితే, ప్రజలని పక్కదారి పట్టించే విధంగా మాట్లాడితే దానికి అర్థం లేదని మాట్లాడతారు. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఉంటారు పోతారు. ఆ ముఖ్యమంత్రి స్థానం అనేది చాలా పదిలమైనటువంటి స్థానం, గౌరవప్రదమైనటువంటి స్థానం. ఆ స్థానంలో ఉన్నటువంటి నాయకులు ఎంత హుందాగా మాట్లాడాలి, ఎంత గౌరవంగా మాట్లాడాలి, ఎన్ని వాస్తవాలు మాట్లాడాలి. ఇంకోటి, గతంలో మేము బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఈ పేదలకు రేషన్ కార్డులు ఇచ్చేటువంటి విషయాల్లో ఎంత రిలాక్సేషన్ ఇచ్చారంటే, 2.5 ఎకరాలు ఉండేటువంటి దాన్ని 3.5 ఎకరాలకి, అదేవిధంగా అది మాగాని, అదేవిధంగా చెలిక ఏదైతే మెట్ట భూమి ఏదైతుందో 7.5 ఎకరాలకు 5 ఎకరాల నుంచి 7.5 ఎకరాలకు పెంచామండి. గ్రామీణ ప్రాంతాల్లో 60,000 రూపాయల ఆదాయం ఉన్నటువంటి వారికి 1,50,000 రూపాయలు ఆదాయ పరిమితి విధించినాం. పట్టణ ప్రాంతాల్లో 75,000 రూపాయల ఆదాయ పరిమితి ఉన్న వాళ్ళకి, ఆదాయం ఉన్న వాళ్ళకు 2,50,000 ఆదాయ పరిమితిని విధించి రేషన్ కార్డులు ఉదారంగా ఇచ్చినటువంటి నేపథ్యం గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నది. కేసీఆర్ గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. మరి ఈ నిన్న చాలా విషయాలు మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. ప్రాజెక్టులు, కాళేశ్వరం, ఈ తుంగతుర్తికి కాళేశ్వరం ద్వారా నీరు రాలేదు, దేవాలయాల ద్వారా నీరు రాలేదు అని చెప్పేసి అన్నారు. ఎస్ఆర్ఎస్పీ కట్టి 70 సంవత్సరాలు అవుతుంది, 60 సంవత్సరాలు అవుతా ఉంది. ఎందుకు తుంగతుర్తికి నల్గొండ జిల్లాకి ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్లు తీసుకురాలేదు? మరి 6 సంవత్సరాల నుంచి కాళేశ్వరం నుంచి టు బి సింప్లిఫైడ్ ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టుల ద్వారానే ఇప్పటికీ తెలంగాణ ప్రజలకు నీళ్లు వస్తున్నాయి తప్ప మీరు చేసింది ఏముంది 10 ఏళ్లలో అనేది. అంటే ఆయన నేరుగా అడిగిన క్వశ్చన్ అయితే, కానీ ప్రాజెక్టులోకి వెళ్తే అది పెద్ద సబ్జెక్ట్. మీరు సమాధానం చెప్పండి. ముఖ్యమంత్రి గారు అన్ని అబద్ధాలు మాట్లాడుతూ 6 సంవత్సరాల నుంచి కూడా ఇదే తుంగతుర్తి నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వచ్చేటువంటి నీళ్ల ద్వారానే కదా ఆ ప్రాంతంలో భూములు సస్యశ్యామలమే. తుంగతుర్తి రైతాంగం ఈ రోజు సంతోషంగా పంటలు పండిస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం కదా. మరి వీరు ఎస్ఆర్ఎస్ నుంచి ఎప్పుడు ఎక్కడొచ్చాయి? మరి ఇప్పుడు 20 మాసాలు అవుతుందండి ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి. ఎందుకు తీసుకొస్తారు? ఇంకొకటి, మీరు మాట్లాడే 2024 నుంచి 2034 వరకు అనేటువంటి ఒక అదే సెంటిమెంట్ స్టేట్మెంట్ ఏంటంటే, నల్గొండ జిల్లాలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నాయకత్వం ఉంది కాబట్టి ఆ స్థానం నుంచి, నల్గొండ కేంద్రం నుంచి వారికి ఒక కౌంటర్ ఇచ్చినట్టు మేము భావిస్తున్నాం తప్ప ముఖ్యమంత్రి అదే వేదికలో అదే నల్గొండ జిల్లాకు సంబంధించిన నాయకత్వం ఏదైతే ఉందో, సరే ఎవరైనా కావచ్చు, కోమటిరెడ్డి గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, జానారెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆ జిల్లా నాయకత్వము పెద్ద ఎత్తున ఉన్నది కాబట్టి ఈ జిల్లా నుంచి నేను కౌంటర్ వేసి 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటాను. వారికి ఆ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు 10 ఏళ్ళు. సరే, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే నేను అనేటువంటి వాదన ఆయన బలంగా వినిపిస్తా ఉన్నారు. ఎందుకు వేస్తారంటే మీకు ఓట్లు ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఏ రకమైనటువంటి హామీలు నెరవేర్చాలని,
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ రైతాంగానికి మీరు ఇచ్చినటువంటి 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పేసి 12,000 ఇస్తామని ఎగ్గరగొట్టిందానికి మీకు రైతులు ఓట్లు వేయాలా, లేదా యువకులకు నిరుద్యోగులకు ఏడాది లోపే 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పేసి జాబ్ క్యాలెండర్ వేసి ఈరోజు మీరు మోసం చేసేదానికి మీకు నిరుద్యోగులు ఓట్లు వేయాలా, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి మోసం చేసేదానికి నిరుద్యోగులు ఓట్లు వేయాలా, మహిళా సోదరులకు 2,500 రూపాయలు మహాలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి వారిని మోసం చేసేదానికి మహిళలు ఓట్లు వేయాలి, మీకు వృద్ధులకు వృద్ధాప్య పెన్షన్ 6,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి వికలాంగులకు 6,000 ఇస్తామని చెప్పేసి వారికి మోసం చేసేదానికి మీకు వృద్ధులు వికలాంగులు ఓట్లు వేయాలి, మీకు ఏ వర్గాలు ఓట్లు వేయాలి, మీకు ఏ వర్గాలు ఓట్లు వేస్తే మీకు అధికారంలోకి వస్తారు, మీరు ఏ వర్గాలు మీకు మిమ్మల్ని ఆదరించాలని అడుగుతా ఉన్నాం వాళ్ళు. మేము రైతాంగం వేయాలా, యువకులు వేయాలా, నిరుద్యోగులు వేయాలా, ఎవరేయాలి? ఇంకొకటి ముఖ్యమంత్రి గారు దయచేసి మీకు 2 చేతులు దండం వేసి మాట్లాడుతున్నా, మీరు ఇచ్చింది పట్టున ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని మీరు 60,000 అని చెప్పారు. లేదండి 5,000 ముఖ్యమంత్రి స్టేట్మెంట్ 60,000 అని చెప్పాడు ఆయన. లేదు వారు ఇచ్చింది 5,000 చిల్లర ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. ఏది ఏడాదిన్నర లోపలి. నేను లెక్కలతో సహా చెప్తాను శిరీష్ గారు, దయచేసి ఇద్దరు మాట్లాడేదానికి చరణ్ గారి కౌంటర్ నిరుద్యోగుల గురించి ఒకటే మాట మాట్లాడతా దయచేసి మీరు పర్మిట్ చేస్తే. 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ గత 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి పాలనలో ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది 2,32,308 ఉద్యోగాలకు. అదేవిధంగా నోటిఫికేషన్లు జారీ చేసింది 2,02,739 ఉద్యోగాలకు. భర్తీ చేసింది 1,60,083 ఉద్యోగాలకు. వివిధ దశల్లో పరీక్ష నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించి అదేవిధంగా రిజల్ట్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు 42,652 ఉద్యోగాలకు. మరి మీరు ఎక్కడ వేశారని ఉద్యోగాలు మీరు ఎక్కడ మీరు 60,000 ఉద్యోగాలు ఆ ప్రభుత్వం ఉద్యోగాలు అవి. ఈయన చిన్న బ్రేక్ తీసుకుంటా, మొత్తం ఆయుధాలన్నీ పట్టుకుని వచ్చాడు ఆయన. సో చరణ్ ఒక బ్రేక్ తీసుకుంటా, మీ దగ్గరికి వచ్చే ముందు ఒకటేమో మరి మాధవి గారేమో ప్రగల్భాలు అన్నారు, రెండోది ఈయనేమో లెక్కలతో సహా ఎండగట్టే ప్రయత్నం ఒకటి చేశారు. ఈ 5,000 వర్సెస్ 60,000 అని. మరి మీ దగ్గర ఏం లెక్కలు ఉన్నాయి, ఏం సమాధానం వాటి నుంచి చరణ్ యాదవ్ ఉన్నారు. చరణ్ గారు బ్రేక్ ముందు ఇద్దరు మాట్లాడింది విన్నారు కదా, బీజేపీ బీఆర్ఎస్లు. సరే ప్రగల్భాలని మాధవి గారు అన్నారు, అంటే మీరు అసలు స్థానిక సంస్థల ఎన్నికల దగ్గరే మీకు అవకాశం లేదని చెప్తున్నారు, మీరేమో 10 ఏళ్ల దాకా మాతోనే ఉంటారు తెలంగాణ ప్రజలని చెప్తున్నారు. ఎట్లా సార్? ప్రధానంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం ఎందుకు గెలిపించారంటే, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఎట్లయినా అధికారంలోకి వస్తుంది కదా, మరి తెలంగాణకి ఏమైనా ప్రయాణం చేస్తారని చెప్పేసి తెలంగాణ రాష్ట్రంలో 8 మంది ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 1 రాజ్యసభ సభ్యులు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. తెలంగాణకు ప్రత్యేకంగా అనా పైసలు కూడా తీసుకురాలేకపోయారు. ఒప్పందంలో భాగంగా తెలంగాణకు 41 పైసలు ఇవ్వాలి. ఆ 41 పైసల్లో 35 పైసలు మాత్రం కేంద్రం ఇస్తామని ఇంకా 3 పైసలు ఎగ్గొడతా ఉన్నారు. ఆ 41 పైసల్లో 59 పైసలు ఇంకా మహారాష్ట్ర నుంచి తీసుకుపోయి వేరే రాష్ట్రాల్లో ఖర్చు పెడతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అధికార రాష్ట్రాల్లో ఇప్పుడు ఉత్తరప్రదేశ్ తీసుకోండి, బీహార్ తీసుకో, 3 నుంచి 4 రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. అరే మొన్న బీహార్ కు మఖానా బోర్డు ఇచ్చారు, 59,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చారు, పెద్ద ఎత్తున 59,000 కోట్ల రూపాయలు అదేవిధంగా బీహార్కి ఇస్తే తెలంగాణకు అదనంగా తెచ్చింది గుండు 0. ఇక భారతీయ జనతా పార్టీ మాట్లాడుతుంది. మొన్న కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ కావచ్చు, టీచర్స్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయలేదు కాబట్టి భారతీయ జనతా పార్టీ గెలిచింది. అదే బీఆర్ఎస్ పార్టీ పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా. బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా కాంగ్రెస్ పార్టీ 3 కలిసి పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తా ఉంది. బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకపోతే భారతీయ జనతా పార్టీ గెలిచింది. అదే కాకుండా మీరు అదే మహబూబ్నగర్ లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే అక్కడ భారతీయ జనతా పార్టీ పోటీ చేయలేదు, వాళ్ళకి దాదాపు 150 ఓట్లు ఉన్నాయి. వారు పోటీ చేయకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం మీరు చూస్తాం, కంటోన్మెంట్ ఎలక్షన్ చేస్తే బీఆర్ఎస్ పార్టీ 3rd. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు 2005 5 ఎంపీలు, 2009లో 2, 2014లో 11 మంది, 2019లో 9 మంది. ఈ రోజు గుండు 0. 7 స్థానాల్లో డిపార్ట్మెంట్ పరిస్థితి. అదే కాకుండా 2 స్థానాలు మైపాల్ ఖమ్మంలో మాత్రమే 2nd వచ్చిన పరిస్థితి. కంటోన్మెంట్ జరిగితే 3rd పోయిన పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీ తెలంగాణ సమాజంతో కూడా గమనిస్తూనే ఉన్నారు. తెలంగాణకు భారతీయ జనతా పార్టీ చేసింది గుండు 0. అదే కాకుండా బీసీలకు సంబంధించి ఇప్పుడు 42% తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ పరంగా 100కు 100% ఎలాంటి చేయాల్సినటువంటి అదేవిధంగా నిబంధనలు కావచ్చు, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలు కావచ్చు, కోర్టులో ఉన్నటువంటి వివాదాలు అన్ని పరిష్కరించి కేంద్రాన్ని పంపారు. కనీసం బీసీ బిల్లు పాస్ చేపిస్తేనే తెలంగాణ సమాజం హర్షిస్తారు. మరి ఎందుకు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఏం చెప్తారు? 90 మంది బీసీ ఎంపీలు ఉన్నారంటారు, 26 మంది కేంద్ర మంత్రులు బీసీని చేసినామంటారు, బీసీ ప్రధానమంత్రి అని చెప్తారు. బీసీ బిల్లు మాత్రం ఆమోదించరు. రాష్ట్రపతి దగ్గర పెళ్లి ఆ బిల్లును ఆమోదింపజేస్తే తెలంగాణ సమాజం కూడా సరే భారతీయ జనతా పార్టీ ఓటు వేసిన కనీసం ఆ బీసీ బిల్లులను ఆమోదింపజేసిందని చెప్పేసి తెలంగాణ సమాజం హర్షిస్తారు. బీసీ బిల్లును పట్టించుకోరు, బీసీల గురించి మాట్లాడి ఓబీసీ ప్రధానమంత్రి అంటారు. 50 లక్షల కోట్ల బడ్జెట్ లో బీసీలకు ఇచ్చింది 3% మాత్రమే. కాబట్టి
భారతీయ జనతా పార్టీ ఎంతసేపు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు దేశంలో వాళ్ళు అనుకున్నటువంటి అన్ని అయిపోయినాయిగా ఎలక్షన్లు వచ్చిన బాలాకోట్, పుల్వామా, అదే 370 ఆర్టికల్, ఉమ్మడి పౌరసత్వం, రామ మందిరం అన్ని అయిపోయినాయి. ఈసారి బీసీల పేరు మీద తెలంగాణ దేశంలో చట్టం చేయబోతుందని చెప్పేసి పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. మరి ఆ బీసీల కోసం చట్టసభలో నేను రిజర్వేషన్ తీసుకొస్తే భారతదేశ ప్రజలంతా హర్షిస్తారు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇండియా కూటమి కూడా మద్దతు ఇస్తానికి సిద్ధంగా ఉంది. రేపు జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బీసీలకు సంబంధించిన అంశాన్ని రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో మాట్లాడబోతా ఉన్నాడు. అదే కాకుండా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం కులగణన చేసిన తర్వాత 42% రిజర్వేషన్ అని చెప్పేసి ఢిల్లీలో జంతర్ మందిర్ దగ్గర బీసీ సంఘాలు చేసిన ధర్నాకు పోయి జనగాల్లో కులగణన పెట్టండి అని చెప్తే ఏకంగా భారత ప్రభుత్వం ఒప్పుకున్న పరిస్థితి మనం చూసినాం. సింధూరు ఆపరేషన్ ద్వారా దేశ ప్రజలకు కూడా అర్థమైంది భారతదేశంలో ఏం జరుగుతా ఉంది. మరి ఎందుకు ఆ యుద్ధం స్టార్ట్ కాకముందు అఖిలపక్షాలు పిలిచి అయితే ఏం చేద్దామని చెప్పి అడిగిండు. యుద్ధం ముగింపు సందర్భంగా మధ్యలో పహల్గాము, సింధూర్ ఎందుకు వచ్చాయి సార్? అదే సార్, భారతీయ జనతా పార్టీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా వాళ్ళకి సింధూరం ఎందుకు బీహార్ ఎలక్షన్ జరుగుతా ఉన్నాయి కాబట్టి మా ప్రధానమంత్రి గారు ఆపరేషన్ సింధూర్ ని మనం ఈ రాజకీయాల్లోకి తీసుకురావడం సింధూర్ ఆపరేషన్ మీద చర్చ జరుగుతా ఉంటే భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంది. దాని తర్వాత బీసీలంతా కూడా జనగణలో కులగన పెడతారు కదా అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మీద ఆ ఏదైతే నెగిటివ్ ఉందో ఆ నెగిటివ్ నుంచి పాజిటివ్ చేసుకున్న కాంగ్రెస్ టాక్స్ అబౌట్ ది ఆర్మీ. ఇవాళ ఆర్మీ జవాన్లు ఇవాళ ఆపరేషన్ సింధూర్ కానివ్వండి ఇంకోటి కానివ్వండి వాళ్ళు చేసినప్పుడు ఇవాళ వాళ్ళని తీసుకొచ్చి మీరు రాజకీయాల్లోకి లాగటం అనేది నిజంగానే చాలా చరణ్ యాదవ్ గారు, నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఏం జరిగింది ఏంటి ఇవి కేంద్ర స్థాయిలో వ్యూహాలు ఉంటాయి, అనేక స్ట్రాటజీస్ ఉంటాయి. నేనేమంటున్నానంటే భారతదేశం అంతా కూడా ఆపరేషన్ సింధూర్లో ప్రధానమంత్రి వెనకాల నించున్నాం కదా. సో వాళ్ళకి వదిలేద్దాం. నేనేమంటానంటే ఈ రాజకీయాల్లోకి ఆపరేషన్ సింధూర్ వ్యవహారం వదిలేసి మిగతా 100 అంశాలు ఉన్నాయి కదా, మిగతా 100 అంశాలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడదాం. మీరు అన్నిటి మీద చర్చ చేయడానికి సిద్ధంగా ఉంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. తెలంగాణకి ఎన్ని నిధులు తీసుకొచ్చారో భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలా. భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పకుండా ఏదో భారతీయ జనతా పార్టీ ఏదో తెలంగాణ కనీసం సన్న బియ్యంలో వారి పాత్ర ఏంటో చెప్పాలి సార్. సన్న బియ్యంలో వాళ్ళు ఇస్తున్నటువంటి వాళ్ళు 30 లక్షల రేషన్ కార్డులో మాత్రమే వాళ్ళు పరిహారం 51% ఇస్తా ఉన్నారు. 5 కిలోల వరకు మాత్రమే వాళ్ళు భరిస్తా ఉన్నారు. 6 కిలోల వరకు రాష్ట్ర ప్రభుత్వం 100% మేము ఇస్తాం. దాదాపు రాష్ట్ర ప్రభుత్వమే 8,000 కోట్ల రూపాయలు అదనంగా భరిస్తా ఉంది. ఏమనంటే సన్న బియ్యంలో కేంద్రం వాడుతుందని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రచారం చేస్తారు. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ లు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ మొహం పెట్టుకుని వెళుతుంది? ఏడాదిన్నరలో చెప్పిన ప్రామిసులు డెలివరీ చేయలేకపోయింది అంటే గత ప్రభుత్వంతో కంపేర్ చేసుకున్నా కూడా పెదవి విరుస్తున్నారు అని బీఆర్ఎస్ అనేది, ఇవాళ బీజేపీ వైపు చూస్తున్నారు అనేది రెండోది. ఇవన్నీ చెప్పుకోలేక ఇవాళ బీసీ అనే కార్డుని తెర ముందుకు తీసుకొచ్చి కాంగ్రెస్ ప్లే చేయాలని చూస్తోంది అనేది కూడా పొలిటికల్ విమర్శ వస్తుంది. చరణ్ గారు, సార్ మేము 417 హామీలు ఇస్తే 180 హామీలు నెరవేర్చాము. విద్య, వైద్యం, సేద్యం చర్చ చేద్దామా చెప్పండి. అసెంబ్లీ సమావేశాలు పెడతాను ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కేసీఆర్ గారు అసెంబ్లీ ఫార్మేట్ లో లేఖ రాస్తే అసెంబ్లీ పెట్టి ఓ రోజు కృష్ణా జలాల మీద, ఇంకో రోజు గోదావరి జలాల మీద, ఇంకో రోజు కేసీఆర్ గారు 9 సంవత్సరాల పరిపాలన మీద, కాంగ్రెస్ ప్రభుత్వం 1.5 year లో భారతీయ జనతా పార్టీ 11 సంవత్సరాల పరిపాలన మీద చర్చ చేయడం మేము సిద్ధంగా ఉన్నాం. 180 అంశాలు నెరవేర్చాం. అంటే నాకు కాంగ్రెస్ పార్టీ ఆ కంపారిజన్ ఎందుకు చేస్తుందో అర్థం కావట్లా. ఇప్పుడు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనను 1.5 కాంగ్రెస్ పాలన ఒకటే ఎలా అవుతుంది సార్? 10 అంటే 9 సంవత్సరాల కాలం పాటు మీరు ఉండి రుణమాఫీ మీరు ఎంత చేసిరో తెలంగాణ సమాజం చూసింది. 9,000 కోట్ల రూపాయలు వడ్డీ మాత్రం మాఫీ చేసి 9,000 కోట్ల రూపాయలు ఎక్కువ వచ్చినారు సార్ వాళ్ళు. మేము రికార్డు స్థాయిలో 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినాం. 1,02,000 కోట్ల రూపాయలు ఒక్క సంవత్సరం రైతాంగం మీద ఖర్చు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ రుణమాఫీ చేసిన సార్ రైతుల కోసం ఏమన్నా? వాళ్ళు ఎంతసేపు కార్పొరేట్ లో మేలు చేసే ప్రయత్నమే తప్ప 10% కార్పొరేట్ ట్యాక్స్ తక్కువ చేస్తే 1,86,000 కోట్ల రూపాయలు కార్పొరేట్ మేలు చేసే తప్ప ఈ దేశ రైతాంగానికి సంబంధించిన రుణమాఫీ భారతీయ జనతా పార్టీ చేయలే. భారతీయ జనతా పార్టీ మాట్లాడితే ఎట్లయితుంది? బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే సోదరుడు విజయ్ ఉద్యోగాల గురించి అడిగారు సార్. ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ మాత్రం ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు. ఇళ్లకే పండగ కాదు. నోటిఫికేషన్ ఇచ్చితే అట్లా నోటిఫికేషన్ ఉద్యోగాలు ఇచ్చినట్టు మరి ఎందుకు ఎలా పేరు మీద మీరు పోటీ వివాదాలు ఎందుకు పరిష్కరించలేకపోయారు? ఎందుకు మీరు టెస్టులు నిర్వహించలేకపోయారు? జేసీని ఎందుకు నిర్వహించలేకపోయారు?
అదే కాకుండా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అదే కాకుండా 32,000 మంది టీచర్లకు ట్రాన్స్ఫర్ చేసినాం, 23,000 మంది టీచర్లకు ప్రమోషన్ ఇచ్చినాం, 11,000 టీచర్ ఉద్యోగాలు ఇచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వము. మీ ఆయనలో స్కూల్, ప్రభుత్వ స్కూల్ ఏమైందో తెలంగాణ సమాజానికి తెలుసు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ స్కూల్ అని కూడా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కలకలలాడుతా ఉన్నాయి. గ్రామాల్లో స్కూళ్ళని కూడా మళ్ళీ రీఓపెన్ చేసి తెలంగాణ రాష్ట్రంలో స్కూళ్ళకు ఫండ్స్ ఇస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోయి ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ కావచ్చు, 1,60,000 చరణ్ గారు, రైతుల మీద కాదు, మీరు చెప్పిన దానికి ఏంటంటే- విద్యా, వైద్యం చేద్దాం. Yeah. అదే కాకుండా ప్రజాస్వామ్యం మీద కూడా మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ప్రారంభించినాం, ప్రగతి భవన్ ప్లేస్ లో ప్రజాభవన్ వచ్చింది, రికార్డు స్థాయి అసెంబ్లీ 15 గంటల పాటు నిర్వహించిన తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో మేము చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సో చెప్తాను. మాధవ్ గారు, ఇప్పుడు చరణ్ గారు చెప్పిన దాంట్లో కీ టేక్అవుట్స్ ఏంటంటే, ఇప్పుడు ప్రజాప్రభుత్వం అని ఏదైతే వచ్చిందో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందులో మహిళలు, రైతులు, యువత, వృద్ధులు వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. సో ఇక కాంగ్రెస్ పార్టీని వద్దనుకోవడానికి కారణాలు ఏముంటాయి, ఇంకో ఇంజినో కావాలని ఎందుకు అనుకుంటారు అనేది వాళ్ళ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు చరణ్ యాదవ్ కాన్ఫిడెన్స్ కానీ, సీఎం రేవంత్ రెడ్డి కాన్ఫిడెన్స్ కానీ, మంత్రుల కాన్ఫిడెన్స్ కానీ అదే. బీసీలు ప్రత్యేకంగా మాట్లాడదాం మళ్ళీ మనం. రిషి గారు, అంటే బిఫోర్ అటన్నిటికీ నేను సమాధానం చెప్తా. దానికి ముందు వారు ఆర్మీని తీసుకొచ్చి అది మాట్లాడినారు. అయిపోయింది కదా, నేను చెప్పేశాను కదా. కాదు, అయిపోయింది నేను చెప్పేశాను కదా. రిషి గారు, జస్ట్ 1 పాయింట్. నేను పొలిటికల్ గా వాళ్ళకి మళ్ళీ మాట్లాడను రిషి గారు. ఒకే ఒకటి ఏంటంటే వాళ్ళ పరిస్థితి, జవాన్లు మన దేశంలో మన కోసం వాళ్ళు అక్కడ పోరాడుతుంటే ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఒక చేత్తో గన్ను ఇంకొక చేత్తో కెమెరా పెట్టుకుని ప్రూఫ్స్ రికార్డ్ చేసి వీళ్ళకి పంపించే పరిస్థితి ఇవాళ వీళ్ళు తీసుకొచ్చేటట్టు ఉన్నారు రిషి గారు. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ రియల్లీ సాడ్ అబౌట్. ఇలాంటి పరిస్థితి ఏ జవాన్కి ఉండకూడదు. మన కోసం, మన అందరి కోసం వాళ్ళ ప్రాణాలు ఇక భారతీయ జనతా పార్టీ మాత్రం మీరు ఏం చేయాలంటే వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు కరెక్ట్ కాదా మరి? రిషి గారు, మీరు కురేష్ ట్రోలింగ్ చేసిన మిస్టర్ ఎట్లా బదనాలు చేసి మరి మీరు భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. నాకు మించిన హిందువులు నాకు అర్థం కాదు. మీరు హిందువులు వేరే వాళ్ళు హిందువులు కాకుండా ఇద్దరా? మీరు మాట్లాడితే కరెక్ట్, మీరు మాట్లాడితే తప్ప ఇద్దరా? వాస్తవం మాట్లాడాలి కదా. రిషి గారు, మీరేదో మాట్లాడినంత మాత్రం మీరు ఒక్క హిందువులు, మీ హిందువులు కాకుండా పోతాం. ఓకే, అసలు ఇప్పుడు ఒకటి చరణ్ గారు, దేశ ప్రజలు మేము పార్లమెంట్ గౌరవం లేదా, మీకు గౌరవం లేదు, మీరు రాజకీయ కోసం చరణ్ ఒక నిమిషం. దయచేసి వాళ్ళు ఎంత తక్కువ నా మాట్లాడుతున్నారు. రిక్వెస్ట్ టు బోత్ ఆఫ్ యూ ఏంటంటే, విల్ జస్ట్ కీప్ ఇట్ ఎసైడ్. ఎందుకంటే ఇవాళ అదే చెప్తున్నా, ఆర్మీ లేకపోతే భారత ప్రభుత్వం దీంట్లో తీసుకునే విధి నిర్ణయాలు రేపు పొద్దున్న పరిణామాలు బట్టి మనం చర్చించుకోవచ్చు. ప్రస్తుతానికి అది చర్చ మంది అది కాదు. మాధవ్ గారు, ప్లీజ్ గో టు నెక్స్ట్ టాపిక్. తీసుకొచ్చారు కాబట్టి అయిపోయింది. మీరు చెప్పేసారు, అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రిషి గారు, తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది? అవును, 11 లక్షల కోట్లు ఎక్కడెక్కడ ఇచ్చిందో చెప్పమంటే రిషి గారు నేను చెప్తా. మీరు నాకు ఒక 5-10 minutes టైం ఇస్తే మొత్తం మరి వీళ్ళిద్దరు, నాకు అభ్యంతరం లేదు, వీళ్ళిద్దరు వింటానంటే గనక ఆ తర్వాత టైం ఉండదు. అందుకని వాళ్ళిద్దరు చెప్తే ఓకే, మీరు చెప్పండి రిషి గారు. మీరు జస్ట్ 1 సెకండ్. ఇప్పుడు 6,300 కోట్లు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, దాన్ని మళ్ళీ రివైవ్ చేసి తీసుకురావడానికి 6,300 crores రిషి గారు. ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ తో ఇవాళ మనకి విద్యుత్ కొరత తీరింది రిషి గారు. తర్వాత మీరు ఉజ్వల యోజన కింద 12 లక్షల మహిళలకి ఉచిత గ్యాస్ కనెక్షన్స్ రిషి గారు. ఆవాజ్ యోజన కింద 2.5 lakhs పేదలకి ఇళ్లు కేటాయింపు. ప్రతి నెల ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఇచ్చేది ఏదైతే బియ్యం ఉందో, మీరు ఇందాక అంటున్నారు కదా రిషి గారు, కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది అనేది వీళ్ళు వైట్ పేపర్ రిలీజ్ చేయమని రిషి గారు. ఇవాళ రేషన్ కి వీళ్ళు సన్న బియ్యం అని మాట్లాడుతున్నారు కదా, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఎంత డబ్బులు ఖర్చు పెడుతుంది, కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుంది రేషన్ బియ్యం కోసం అనేది ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయమనండి. ఇవాళ సోలార్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఈ సోలార్ ప్లాంట్ అసలు పథకం పేరు చెప్పమనండి. స్టేట్ గవర్నమెంట్ తీసుకొచ్చిన పథకం అది మీరు చెప్పండి. ఇస్ దట్ స్కీమ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్? వాళ్ళ పేరు చెప్పమనండి, చెప్తేనే బండారం బయటపడుతుంది కదా. ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అని పేరు మార్చుకున్నారు. సరే, దాంట్లో వీళ్ళ ఆట ఎంత, కేంద్రం ఆట ఎంత? మీరు ఏ డబుల్ బెడ్రూమ్ ఇంటి ముందుకు వెళ్ళినా సరే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఆ మాటకు వస్తే అట్లా కాదు, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కదా. ఆ మాటకు వస్తే రాష్ట్రంలో ఏ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా క్లెయిమ్ చేయదు. లెట్ మీ టాక్. ఏది కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సరే మీరు కలిసి అధికారంలో ఉన్నారు కాబట్టి చెప్పుకుంటున్నారేమో, కానీ మిగతా చోట్ల ఎక్కడన్నా బీజేపీ పాత్రగా ప్రభుత్వంలో లేని చోట ఆ వాటా కానీ ఆ క్లెయిమ్ కానీ ఇస్తున్నారా మాధవ్ గారు? నాట్ ఓన్లీ తెలంగాణ.
కాదు రిషి గారు, నేను అనేది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే ఇట్ ఇస్ దేర్ కదా, మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి అని అడుగుతున్నా. మీరు ఎంత చేశారో బయటపడుతుంది, కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో బయటపడుతుంది కదా. అదనంగా ఏం చేస్తున్నారంటే సీఎం గారు అదనంగా ఏం తీసుకొచ్చేస్తున్నారా? ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నాను రిషి గారు, బోనస్ ఇచ్చామని మాట్లాడుతున్నారు. వాళ్ళు ఎన్ని పంటలకి బోనస్ ఇస్తామన్నారు, ఎన్ని వీటికి బోనస్ ఇస్తామన్నారు, ఎందుకు సన్న బియ్యానికి సన్న వరకు మాత్రమే ఎందుకు బోనస్ ప్రకటించారు? మిగతా పంటలకు ఎందుకు ఇవ్వాలి? వారు చెప్పిందే కదా, 10 పంటల పైన వాళ్ళు చెప్పారు, 10 ఇది వాళ్ళు సెలెక్ట్ చేశారు, వీటికి ఇస్తామని ఎందుకు ఇవ్వలేదు? మరి వాళ్ళు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీలో బోనస్ యూజ్ చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి, బోనస్ ఎంతమందికి వచ్చింది చెప్పండి అక్కడ ఆ కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే అక్కడ మరి సో మీరు ఇవాళ నుంచి ఆల్రెడీ అధ్యక్షుడు ప్రజల్లోకి వెళ్ళారు. సో ఇవాళ నుంచి మీరు చెప్పబోయేది ఏంటి అంటే స్థానిక సంస్థల ఎన్నికలు మీ డబుల్ ఇంజన్ సర్కార్కి మొదటి మెట్టు. డబుల్ ఇంజిన్ అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రానికి. డబుల్ ఇంజిన్ కాదు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ కూడా మా ప్రభుత్వం ఉండాలి. అట్లాగే ఇవాళ ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉందో అక్కడ కూడా మేము గెలిస్తేనే అవుతుంది రిషి గారు. ఇవాళ కూడా గ్రామాల అభివృద్ధి ఎక్కడి నుంచి జరుగుతుందంటే కేంద్రం నుంచి వచ్చే నిధులతోనే జరుగుతుంది. వీళ్ళు గ్రామాలకి కేటాయించింది ఏంటో ఒకసారి చెప్పండి రిషి గారు. ఇప్పుడు డబుల్ ఇంజిన్ కాదు, త్రిబుల్ ఇంజిన్. అది కాదు, కొత్త నినాదం అదా? కొత్త నినాదం అది. మేము ఎప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం మేము కట్టుబడి ఉంటాం. మేము వీటి వల్లే ప్రగల్భాలకు వెళ్ళాం. ఉచితాలు మేము ఏ రోజు కూడా ఉచితాలు. ఇవాళ ఋషి గారు ఒక్క మాట, ఇవాళ 42% రిజర్వేషన్ అనేది వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకుని వీళ్ళు డిక్లరేషన్ చేసుకుని ఇవాళ ఏమని మాట్లాడతారు? బీసీ ప్రధానమంత్రి అంటారు, బీసీ మంత్రులు అంటారు. సంతోషం, బీసీ ప్రధానమంత్రి సంతోషం. మేము 27 మంది బీసీలకి ఇవాళ అధికారం వచ్చినప్పుడు అధికారంలో వాళ్ళు ఉండాలి అని చెప్పి, డెసిషన్ మేకింగ్ లో ఉండాలని చెప్పి 27 మందిని బీసీలని మంత్రులుగా మేము చేసాం. మీకు అధికారం వచ్చినప్పుడు మీరు బీసీలకి ఏం చేశారో చెప్పండి. అదే మాట్లాడదాం, చిన్న బ్రేక్ తీసుకుంటా. ఇవాళ ఈ బీసీల విషయం, బీసీ రిజర్వేషన్ అనేది ఇప్పుడు కూడా రాజకీయ పబ్బం. దిస్ ఇస్ జస్ట్ ఫర్ ఎలక్షన్ స్టంట్. మేము 42% బీసీ రిజర్వేషన్ కి భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇక్కడ మద్దతు ఇచ్చింది. కండిషన్స్ అప్లై కదా, మీరు కండిషన్స్ అప్లై కదా, కాదు బట్ కండిషన్స్ అప్లైడ్ కదా బీజేపీ. అది మాట్లాడదాం. లెట్ మీ అలౌ టు టేక్ ఎ బ్రేక్. సో ఈ బీసీ రిజర్వేషన్ అంశమే ఇవాళ తెలంగాణ రాజకీయాల్ని శాసించి. వెల్కమ్ బ్యాక్. సో గతంలో బీఆర్ఎస్ ఏం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తోంది, రేపు బీజేపీ ఏం చేయబోతుంది, ఇన్ని దానికన్నా కూడా ఈ బీసీ రిజర్వేషన్ అనేదే ప్రధానంగా తెలంగాణలో ఎన్నికలకు ఆయుధంగా మారబోతోందా? జయ గారు, ఇవాళ రిజర్వేషన్లకు సంబంధించి ఆర్డినెన్స్ న్యాయపరమైన చిక్కులు లేకుండా చేసుకుంటాం, జీవో ఇస్తాము, సో అడ్డుపడే వాళ్ళకి అవకాశం లేదు అని సీఎం ఛాంపియన్ అవుదామని ట్రై చేస్తున్నారు ఈ బీసీ రిజర్వేషన్ నుంచి స్థానిక ఎన్నికల దగ్గర నుంచి వచ్చే ఎన్నికల దాకా. కానీ దాన్ని ఒప్పుకునే అవకాశం ఉందా? ఒకటి, మీరేమో తగ్గించి చెప్పారు నెంబర్ అని మీ అభ్యంతరం అయితే సరే, బీజేపీ అభ్యంతరం, నిన్న రామచంద్ర కూడా మాట్లాడారు, మతపరమైన వ్యవహారం ఇందులో ఉండకూడదని. ఏం జరగబోతోంది ఈ బీసీ రిజర్వేషన్ల అంశంలో? ఎవరికి కలిసి వస్తుంది, ఎవరికి ఇది విఘాతంగా మారుతుంది? రిషి గారు, ఈ తెలంగాణ ప్రజలకు, సమాజానికి కొన్ని మౌలికమైనటువంటి అంశాలు, వాస్తవ విషయాలు తెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. 1992 సంవత్సరంలో ఇందిరా సాహ్ని కేసులో 50% సీలింగ్ దాటొద్దు రిజర్వేషన్ అనేది ఒక చారిత్రక తీర్పు, సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది. 2010లో ఏదైతే కర్ణాటక సంబంధించిన కృష్ణమూర్తి వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో కూడా 50% సీలింగ్ దాటొద్దు అని ఉన్నది. అదేవిధంగా మహారాష్ట్ర కానీ, మధ్యప్రదేశ్ కానీ, రాజస్థాన్ కానీ, కేరళ కానీ ఈ రాష్ట్రాల్లో కూడా 50% పైచిలుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో విద్యా, ఉద్యోగ, ఉపాధి రంగాలలో 50% పైచిలుకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి, రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటే, ఆర్డినెన్స్లు తీసుకొస్తే కొట్టివేసినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం మనం. గతంలో కూడా కేసీఆర్ గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2018లో పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చారు. పంచాయతీరాజ్ చట్టంలో సెక్షన్ 9 ప్రకారంగా పేజీ నంబర్ 22లో ఉన్నది, చట్టంలో కావాలంటే చూసుకోవచ్చు. బీసీలకు 34% రిజర్వేషన్ పెంచి మొత్తం 61% పై చిలుకు 61.19% రిజర్వేషన్లు చేస్తూ జీవోఎంఎస్ నంబర్ 396 ఇస్తే రాష్ట్ర హైకోర్టులో ఆనాడు ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు స్వప్నారెడ్డి, అదేవిధంగా గోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు, వీళ్ళు హైకోర్టులో కేసు వేసి ఈ యొక్క జీవోని కొట్టివేయించడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులే. దాన్ని ఆ రోజు కేసీఆర్ గారి నేతృత్వంలో ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కూడా అప్పీల్కి వెళ్ళినటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టులో జరిగినటువంటి సంభాషణలు ఏంటంటే, అక్కడ జరిగినటువంటి ప్రొసీడింగ్స్ ఏంటంటే,
మేమే ఈ న్యాయస్థానమే 50% సీలింగ్ దాటొద్దని ఇచ్చింది, మేము ఇది నెట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని చెప్పేసి అంటే అప్పుడు విడ్రా చేసుకొచ్చి తెలంగాణలో రిజర్వేషన్లు అమలు చేసేటువంటి పరిస్థితి. పెట్టేటప్పుడు కేసీఆర్ గారికి ఖచ్చితంగా ఒక ఆయన అంటే senior తెలుసు politician, వారికి తెలుసు 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 చట్టం కూడా చేసాం, అసెంబ్లీలో చట్టం చేసాం. వీళ్ళు చేసిన చట్టం చెప్తున్నాం. ఇగో ఇది తెలంగాణ సంబంధించినటువంటి తెలంగాణ బిల్స్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సంబంధించిన బిల్ నంబర్ 4 ఆఫ్ 2025 ఇచ్చినటువంటి ఈ బిల్లులో పేజ్ నెంబర్ 5 కూడా చూడండి మీరు. వీళ్ళు క్లియర్ గా మీరు లాస్ట్ పేజ్ లో చూడండి, ఈ యొక్క బిల్లుని ఆమోదించమని గవర్నర్ ద్వారా రాష్ట్రపతి గారు పంపించారు, కానీ పార్లమెంట్ కేంద్ర ప్రభుత్వానికి పంపించి దీన్ని 9వ షెడ్యూల్లో పెట్టమని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బిల్లు తీసుకురాలేదు. ఇది బీసీలకు పచ్చి మోసం చేస్తా ఉంది ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కారు బీసీలను నయవంచనకు గురి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వము. ఇవాళ వీళ్ళు అడగాల్సిందేంది, ఈ గెజిట్లు ఈ యొక్క ఆర్డినెన్స్లతో కాదు, ఆర్డినెన్స్లతో వచ్చే సమస్య కాదు ఇది. ఈ సమస్య పరిష్కారం శాశ్వత పరిష్కారం కావాలి. బీజేపీ అడుగుతాను నేను బీజేపీని, బట్ మీరు అనుకుంటున్నారా బీజేపీ 9th షెడ్యూల్ లో పెడుతుందని మీరు అనుకుంటున్నారా? చెప్తాను. తమిళనాడులో కూడా 1994లో 9th షెడ్యూల్ రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్ పెడితేనే ఈ సమస్య పరిష్కారమైంది. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసింది బిల్ ఏంటంటే అసెంబ్లీలో ఇది గవర్నర్ ద్వారా సార్ ఎందుకు చేశారు మరి అట్లా? అంటే వాళ్ళిద్దరికి సార్ ఇది క్లారిటీ ఇవ్వండి సార్ ప్లీజ్. ఇదేదో మేమేదో చేస్తూ ఉన్నాము కాబట్టి, కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినాము కాబట్టి దీన్ని ఇది చేస్తున్నట్టు చేసి మళ్ళీ ఒకసారి కోర్టులు ఒప్పుకోవు కాబట్టి కేంద్రం ఒప్పుకోదు కాబట్టి ఇప్పుడు కోర్టుల మీద తెలంగాణ ప్రజలు ఏమన్నా అమాయకులా? అమాయకులం చేసింది అర్థం కాదా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఏదో అంటారు కదా నోటితో లేని అట్లా ఏదో మసిపూసి మారేడుగా చేద్దాం అనుకుంటే తెలంగాణ ప్రజలు ఏమన్నా అమాయకులా? మసిగి పూసి మారేడుగా చేస్తున్నదే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణలో ఇప్పుడు ప్రస్తుతం సార్. ఇది కేంద్రానికి ఇంకోటి మీరు పంపాల్సింది, ఎవరికి పంపాల్సిందే? కేంద్ర ప్రభుత్వ పరిశీలన పంపాల్సిందే. 9వ షెడ్యూల్ పెట్టని చట్టంలో చేయాల్సిన వీళ్ళు గవర్నర్ ద్వారా రాష్ట్రపతి పంపిస్తే ఎట్లయితే మళ్ళీ ఇంకొకటి ఒక రాజ్యాంగ అధినేత దగ్గర ఈ బిల్లు ఈ ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేసి పంపించిన బిల్లు, గవర్నర్ ద్వారా పంపించిన బిల్లు అక్కడ రాష్ట్రపతి గారి దగ్గర వారి యొక్క ఆమోదం కోసం పెండింగ్ ఉన్నది ఈ బిల్లు. మరి సేమ్ సమస్య మీద ఈ రాష్ట్రంలో ఆర్డినెన్స్ ఎట్లా చేస్తారండి? గవర్నర్ గారు ఎట్లా చేస్తారు? ఇది బలహీన వర్గాలని మోసం చేసేటువంటి కుట్ర చేస్తా ఉంది రేవంత్ సర్కారు. బలహీన వర్గాలని మోసం చేస్తా ఉంది. నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఆర్డినెన్స్ ఎప్పుడు తేవాల్సి ఉండే? ఎప్పుడో జరిగే స్థానిక ఎన్నికల గురించి కాదు. ఈ రోజు ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నడుస్తా ఉంది. ఈ రోజు నీట్ పీజీ నీట్ సంబంధించిన యూజీ నీట్ కౌన్సిలింగ్ ఎంబీబీఎస్ సీట్లు కౌన్సిలింగ్ నడుస్తా ఉంది. ఈ రాష్ట్రంలో పీజీ ఎంట్రన్స్ నడుస్తా ఉన్నాయి. ఈ కౌన్సిలింగ్ లో ఇప్పుడు జరిగే ఉద్యోగ నోటిఫికేషన్ లో 42% రిజర్వేషన్ ఇదే ఆర్డినెన్స్ తీసుకొచ్చి నింపొచ్చు కదా వీళ్ళు. మీరు చివరిలో సమాధానం చెప్తారు కానీ మాధవ్ గారు, రిషి గారు ఇవాళ ఇందాక వారు మాట్లాడుతా మేము హిందువులం కాదా అని మాట్లాడారు రిషి గారు. సరే వారు హిందువుల గురించి ఏం మాట్లాడతారండి? మీ సమస్య గురించి మాట్లాడండి. హిందువులు అన్నట్టు మాకేదో హిందుత్వం కానట్టు ఎందుకు మాట్లాడతారు? మాధవ్ గారు టైం తక్కువ ఉంది టైం తక్కువ ఉంది బీసీ రిజర్వేషన్ అంశం మాట్లాడారు. రాష్ట్రంలో 12% ముస్లింస్ ఉన్నారు రిషి గారు. ఆ 12% ముస్లింస్ లో 10% తీసుకొచ్చి బీసీలో కలిపారు రిషి గారు. అంటే 42% లో అవుట్ రైట్ 10% మీరు ముస్లింస్ కి ఇస్తున్నారు. ఏది ఈ ముస్లిం రిజర్వేషన్ మతపరమైన రిజర్వేషన్ రాజ్యాంగానికి విరుద్ధం రిషి గారు. ఏ రాజ్యాంగాన్ని అయితే రాహుల్ గాంధీ గారు పట్టుకుని తిరుగుతున్నారో ఆ రాజ్యాంగంలోనే మతపరమైన రిజర్వేషన్ లేదు, ఉండకూడదు అని చెప్పారు. ఇవాళ రాజ్యాంగాన్ని పట్టుకుని తిరిగితే సరిపోదు కదా రిషి గారు, దాంట్లో ఏముందో కూడా చదవాలి కదా. ఒకటి. రెండోది, ఇవాళ వాళ్ళ ద్వంద్వ వైఖరి మీరు చూడండి. ఇందాక బీఆర్ఎస్ నాయకులు చెప్పినట్టు ఒక పక్కన మీరు గవర్నర్ కి పంపిస్తారు, ఇంకో పక్కన ప్రెసిడెంట్ కి అని చెప్పి పంపిస్తారు. మళ్ళీ ఏమని మాట్లాడతారు? మేము ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పి సంబరాలు చేస్తున్నారు. మరి ఆర్డినెన్స్ ఏది రిషి గారు? మళ్ళీ మీకు ఇంకోటి అడిగారు ముఖ్యమంత్రి ఏంటంటే ఈ కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ మాట్లాడి కేంద్రంలో దీంతో 9th షెడ్యూల్లో పెట్టించాలి అని చెప్పి, అది కూడా మీకు ఛాలెంజ్ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఆ రోజు వైఎస్ఆర్ గారు ఇక్కడ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, కేంద్రం వారే అధికారంలో ఉన్నారు. ఆ రోజు ముస్లిం రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు మరి ఆర్డినెన్స్ ఎందుకు తీసుకురాలేకపోయారు రిషి గారు? వాళ్ళు 9th షెడ్యూల్ ఎందుకు పెట్టలేకపోయారు? మరి ఎందుకు రిషి గారు? వీళ్ళు నాటకాలు ఇవాళ ఎక్స్పోజ్ అయింది రిషి గారు. వీళ్ళ నాటకాలు ఏంటి అనేది ఎక్స్పోజ్ అయ్యింది. నాటకాలు తేలిపోతాయి కదా. కాదు నాటకాలు చేస్తే తేలిపోతాయి కదా చరణ్ గారు. బాబు చరణ్ గారు మీరు ఒకటి చెప్పాలి. ఇప్పుడు ఏంటంటే బిఆర్ఎస్ మిత్రుడు గాని కాదు మాధవ్ గారు కానీ ఏంటంటే ఇది మీరు ఊరికే ఏదో డ్రామా చేయడానికి
గ్యాలరీకే ఆడిటోరియం ప్లే చేయడానికి చేస్తున్న కార్యక్రమంగా కొట్టుపాడేస్తున్నారు చరణ్ గారు. మేము డ్రామా ఆడే ఉద్దేశం అంటే 18 నెలల కాలం పాటు బీసీల కోసం మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టకుండా తెలంగాణ రాష్ట్రంలో అదే ప్లానింగ్ కమిషన్ ఆధ్వర్యంలో బీసీలకు సంబంధించి కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి బీసీలకు సంబంధించి జనాభా లెక్క తేలిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అది లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టాలి, 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఏకైక ఎలక్షన్ ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏం చెప్తా ఉంది, ఇందులో ముస్లింలు చెప్తామా ఒకసారి యూట్యూబ్ లోకి వెళ్ళి మీ గుజరాత్ మళ్ళీ హిందువులు మీ గుజరాత్ ఆమె వద్దన్నావు, ఆమె కాదు విను, ఆమె వద్దని మళ్ళీ హిందువులు ముస్లింలు అంటే ఎట్లా? కర్ణాటక రాష్ట్రంలో యడ్యూరప్ప గారు బీసీలో కలిపిండు. మీరు దయచేసి భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ల కోసం ఏది పడితే మాట్లాడి తెలంగాణ సమాజం తప్పదారి పడిచారు. మీరు మీ డీకేఆర్ గారు కులగన్న వివరాలు నమోదు చేసుకోలే, కేసీఆర్ గారి వివరాలు నమోదు చేసుకోలే, కేటీఆర్ గారు నమోదు చేసుకోలే, హరీష్ రావు గారు నమోదు చేసుకోలే. మాట్లాడుతుంది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఇంత నాకు అర్థం కాదు. నితీష్ కుమార్ గారు నేతృత్వంలో బీహార్ అంటే ఇక్కడ రెండు ఉన్నాయి. ఒక నిమిషం టైం అయిపోయింది చరణ్ గారు, మాధవ్ గారు. వినండి వినండి, ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం పొంది మీరు జీవో ఇవ్వడం అనేది దాని మీద 100 క్వశ్చన్లు ఉన్నాయి. తర్వాత 9th షెడ్యూల్ లో పెట్టడం అనేది అది బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో ఇది ఎంతవరకు అవుతుంది అవ్వదు అనేది కూడా ఇవాళ తెలంగాణ సమాజం మీద ఒక పెద్ద ప్రశ్న. కానీ ఇక్కడ ఏ పార్టీలు కూడా ప్రజల్ని మోసం చేయలేవు. ఒకవేళ అలాంటి ఆలోచనలు ఏ పార్టీ చేసినా కూడా తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతంగా ఉంటుంది కదా, వాళ్ళన్నీ బేరీజ్ వేసుకుంటారు కదా, దానికి తగ్గట్టే నిర్ణయాలు కూడా ఇస్తారు. చూద్దాం ఇది ఎంతవరకు వెళ్తుందని తేలిపోతుంది. ఇవాళ కర్ణాటకలో జరుగుతోంది, ముఖ్యమంత్రి 2 రోజుల్లో ఢిల్లీకి వెళ్తున్నారు. మరి వారం రోజుల్లో ఇది ఎటువంటి షేప్ తీసుకుంటుందో కూడా మనకు అందరికీ అర్థమైపోతుంది. చూద్దాం దాని తర్వాత. థ్యాంక్ యూ మాధవ్ గారు. థ్యాంక్ యూ చరణ్ గారు అండ్ విజయ్ గారు. ఇది ఇవాళ ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్. అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.